లూకాసు వార్త 4వ అధ్యాయము 38వ వచనంలో సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను. జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. దేవునికి స్తోత్రము. ఒక ఆమెకి ఏమైంది? జ్వరం వచ్చింది. అంటే జ్వరం అనేది మనం బాగా ఆలోచించగలగాలి. జ్వరం అనేది ఒక బలహీనత కదా. అది ఒక శరీరానికి మనిషిని లేవలేనంత అనారోగ్యం, ఒక మాటలో చెప్పాలంటే కదా. జ్వరం అనేది అసమస్య కాదు. కరోనా దేంట్లోంచి వచ్చింది? జ్వరంలోంచి వచ్చింది. ఈ జ్వరము చాలా భయంకరమైందంట. కానీ అది ఏంటంటే మనము చాలా సింపుల్గా అలవాటు అయిపోయి చిన్నతనం నుంచి పిల్లలకి జ్వరం కాయటం వల్ల, చిన్నతనం నుంచి మనకు జ్వరం కాయటం వల్ల మనకు అలవాటు అయిపోయి జ్వరాన్ని మనం ఇప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకుంటాం, అంతే కదా. నేనైతే ఏ రోగాన్ని సరే లెక్క చేయను అనుకోండి. జ్వరం అనేది చాలా భయంకరం. అది ఒక దాంట్లోంచి మనిషిని విపరీతమైన వేళ్ళలోకి తీసుకొచ్చేసి కామురుల్లోకి, పచ్చకామురుల్లోకి, అలాగే అనేకమైన వ్యాధులు. అంటే ఆ జ్వరం చాలా ప్రాబ్లము. జ్వరం అనేది చాలా భయంకరము. ఆ భయంకరం అనేది మనం 2020లో చూసాం. జ్వరంలోంచి కరోనా వచ్చింది. సర్వరోగానికి ఒక ఇత్తనం లాంటిది అంటది. ఏంటిది? ఆ జ్వరంలోంచి సర్వరోగాలు పుడతాయంట. జ్వరంలోంచే సర్వరోగాలు పుడతాయి. ఆ జ్వరం వచ్చినప్పటికీ ముక్కు స్పందించదో, నాలిక స్పందించదో, నాలిక రుచిపోతుంది, చేదుగా ఉంటుంది. నువ్వు ఏది తిన్నా సరే 4 రోజుల వరకు చేదు నాలికలోంచి ఆ చేదు పోదు. ఈ జ్వరము సర్వరోగాలకనంట మూల కారణం జ్వరమేనంట. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. ఈ జ్వరం అనేది అసామస్య కాదంట. అది ఆ జ్వరాన్ని అలాగ వదిలేస్తే ఆ జ్వరము ఏంటంట, సర్వరోగం కూడా అందులోంచి ప్రవేశిస్తుందంట. మనిషిని అవసరమైతే చావుకు కూడా తీసుకెళ్ళిపోద్దంట జ్వరం. అప్పటికప్పుడు అన్నం తిని నైట్ జ్వరం వచ్చింది అనుకోండి, మనిషి నిలబడలేడు. ఉండమ్మా నేను తల విసిరేస్తుంది, ఉండమ్మా. జ్వరం వచ్చిన మనిషి మన అధీనంలో ఉండడం. అది ఎవరు కనపడదు. దుప్పటనే మంచం కనపడుతుంది, శుభ్రం కనపడదు, ఏమీ కనపడదు. ఏం కనపడదు జ్వరం వచ్చిన మనిషికి? మంచమును ఓ దుప్పటి ముసుకేసుకుని అమ్మ నా పక్కనుండమ్మా అంటే భయపడతాడు. ఈ జ్వరం మనిషిని ఏం చేస్తుందండి? భయం పుట్టింతుంది. జ్వరం ఉన్నప్పుడు మనిషి ఉండాలి. అప్పుడు వరకు భార్య అని నానా మాట్లాడిన భార్య, భర్త తిట్టిన భర్త, తాగేసి కొట్టేసిన భర్త కూడా జ్వరం వచ్చినప్పటికి ఏమి ఇవాళ ఎక్కడికి వెళ్ళక, ఇక్కడే ఉండి పనిలోకి వెళ్ళకండి. జ్వరం వచ్చేటప్పటికి ఇంట్లో ఆడవాళ్ళని ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళనివారు నాకు తెలిసి. ఆ జ్వరం మనిషిని ఏం చేస్తుందంట? కొంగు తీసేసి భయం పుట్టించేస్తుంది. ఇక్కడ ఉండే బాబు మంచి నీళ్ళు, వేడి నీళ్ళు అవన్నీ పోలేదు, పెద్ద ప్రాబ్లం. వేడి నీళ్ళు ఎందుకు తాగాలి? మనిషికి మామూలు చన్నీళ్ళు వెళ్ళవు. చన్నీళ్ళు అయితే భూమి కాలేడు. పాసుకెళ్తే మనిషి బాత్రూమ్ నిలబడలేడు. చలి చూద్దాము పట్టించుకుంటామని రగ్గుల మీద రగ్గులు కప్పేయాలి, అవునా కదా. మనిషి అసలు కదలలేడు. జ్వరం అనేది మామూలు విషయం కాదని చెప్పడానికి చెప్పాను నీకు. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ సర్వరోగాలకి జ్వరం అని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే, ఇంకా మీకు అప్పైనా గిప్పైనా అన్నీ ఇందులో చేసుకోండి. ఇప్పుడు జరిగిన విషయం చెప్తాను. ఏమని రాయబడి ఉంది? ఆమెకు ఫుల్గా జ్వరం వచ్చిందంట. ప్రభు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే ఆ జ్వరాన్ని దేవుడు ప్రభులు వారు ఏం చేశారంటే గద్దించారంట. గద్దించగానే ఆ జ్వరం ఏమైందంట? పోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ జ్వరము తగ్గింది. జ్వరంతో పీడింపబడిన ఆమె, జ్వరంతో బలహీనంగా ఉన్న ఆమె ఏమైందంట? స్వస్థత నొందిందంట. ఆమెకు హృదయ వ్యాధులు స్వస్థపరచబడ్డాయి, శరీర వ్యాధులు స్వస్థపరచబడ్డాయి. ఇందులో 2 చూడాలి మనం. ఆమెకు జ్వరం పోయిందని రాయబడింది. జ్వరం పోగానే ఏం పోయింది? శరీరము స్వస్థత నొందింది. కానీ ఈమెలో మనం చూడవలసింది ఏంటంటే, జ్వరం పోగానే అందరికీ, ఎవరికైనా సరే మీకు ఒక రోగం పోయిందనుకోండి, ఆటోమేటిక్గా మనసు కూడా నెమ్మదిగా ఉంటుంది, అవునా. ఈమెకి మనసులో ఉన్న బాధ కూడా పోయిందంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈమెకి జ్వరంతో పాటు హృదయ వ్యాధి కూడా పోయిందంట. హృదయం చాలా వేదన చెందిందంట. హృదయం చాలా భయంకరంగా మాట్లాడిందంట. హృదయం తను చాలా రీతిగా కంగారు పెట్టిందంట. ఆ హృదయం ఈమెను తొందర పెట్టిందంట. ఆ హృదయం ఈమెను పాతాళంలోకి తీసుకెళ్ళిపోతుందేమో అనిపించేసే తలంపులతో నింపబడిపోయిందంట. ఆ హృదయంలో ఉన్న బాధ, వేదన కూడా అప్పుడే స్వస్థపరిచిత పొందిందంట. దేవుని స్తోత్రం అని చెప్పండి. అంటే ఈ జ్వరంతో పాటు ఏం పోయిందండి? హృదయ వ్యాధి కూడా పోయింది. హృదయ వ్యాధి అంటే అర్థం ఏంటంటే, హృదయంలో ఉన్న బాధ. హృదయంలో చాలా బాధ ఉంటుందండి మనిషికి. ఏదో ఒక బాధ ఉంటుంది. ఎవరో తిట్టారనో, ఎవరో కొట్టారనో, ఎవరో అవమానించారనో, లేకపోతే తింటాక లేదనో, లేకపోతే ఉద్యోగం దొరకలేదనో, వ్యాపారం బాగోలేదనో, లేకపోతే అనుకున్నది జరగలేదనో, లేకపోతే వెళ్ళవలసిన చోటుకి వెళ్ళలేకపోతున్నామనో, దక్కవలసింది దక్కట్లేదనో, ఏదో ఒక బాధ. హృదయ బాధ అయితే ప్రతి మనిషిలో ఉండిపోద్ది. అదే వ్యాధి, అది ఒక వ్యాధి. ఈ జ్వరం ఒక వ్యాధి అయితే హృదయంలో ఉన్న బాధ కూడా ఒక వ్యాధి లేదండి. అది మా సామెతల్లో రాయబడి ఉంటుంది.
మనుషుడు రోగాన్ని అయితే ఎవడన్నా తట్టుకుంటాడు, కానీ మనోవేదన ఎవడో తట్టుకోలేంట. దాని నుంచి విడిపించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అయితే ఈమెకి మనోవేదన ఉండిపోయింది. నా బ్రతుకులాగుంది ఏంటని, నా బ్రతుకులో ఆనందం లేకుండా పోయిందేంటి, నా జీవితంలో సంతోషం లేకుండా పోయిందేంటి, నా జీవితంలో అనుకున్నది సాధించకుండా ఈ మంచాన్ని పడిపోయాను, ఈ మంచం నుంచి లెగుతానా లేగలేనా, ఈ బాధ నుంచి లెగుతానా లేగలేనా, ఈ అప్పుల నుంచి లెగుతానా లేగలేనా, ఈ యొక్క సమస్య నుంచి లెగుతానా లేగలేనా, నా కుటుంబంలో ఎప్పుడైనా ఆనందం చూడగలుగుతానా, నా కుటుంబంలో సంతోషం చూడగలుగుతానా అనే వేదన ఎక్కువైపోయిందంట. ఆ హృదయ వ్యాధి కూడా అప్పుడే స్వస్థపరచబడిందంట. ఆమె తేలిగ్గా లేచిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఎప్పుడైతే తేలిగ్గా లేచిందో ఆమె ఏం చేసిందండి, ఉపచారం చేయడం మొదలెట్టిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి ఉపచారం చేస్తుంది? యేసు ప్రభుకు ఉపచారం చేయడం మొదలుపెట్టింది. యేసు ప్రభు శిష్యులకు ఉపచారం చేయడం మొదలుపెట్టింది. యేసు ప్రభు సంఘానికి ఉపచారం చేయడం మొదలుపెట్టిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉపచారానికి ఉన్న అర్థం ఏంటండి? పరిచర్య. పరిచర్యకు ఉన్న అర్థం ఏంటండి? సేవ. సేవలోంచి మనం ఈజుకొల్టు చేసి తీస్తే ఏముంటుంది? కృతజ్ఞత. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. ఉపచారంలోంచి ఏమొచ్చిందమ్మా? పరిచర్య వచ్చింది. ఆ పరిచర్యలోంచి తీస్తే సేవ. ఆ సేవని ఈ ఉపచారాన్ని, పరిచర్యని, సేవని ఈజుకొల్టు చేస్తే ఏమొచ్చింది? కృతజ్ఞత. ఈమెకి ఏం కలిగింది? కృతజ్ఞత కలిగింది దేవుని మీద. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. నా హృదయంలో ఉన్న బాధ తీసివేశాడు, నేను బ్రతకగలను. ఏం బ్రతకగలను? భూమి మీద బతుకుతాం కాదు, ఎలాగైనా బతకగలను దేవునితో ఉంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగైనా జీవించగలను, ఎలాగైనా సంపాదించుకోగలుగుతాను, పోయిందంతా మళ్ళీ రెండంతల ఆశీర్వాదం ఇవ్వగలడు, నన్ను ఈ మంచం మంచి లేపగలిగాడంటే నన్ను ఈ భూమి మీద ఉన్నతమైన స్థితిలో నడిపించగలడని నమ్మిందంట. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఆవిడ ఎలా నమ్మింది? ఈ మంచం మంచి నన్ను లేపాడంటే జీవితంలోంచి కూడా నన్ను ఎక్కడ వాడినవడక, ఈ మంచం మీద పడిపోయి నన్ను లేపాడంటే నన్ను ఇంకెక్కడ కూడా ఏ విషయంలో కూడా పడిపోనివాడు, నన్ను లేపుతానే ఉంటాడు, నన్ను నడిపిస్తూనే ఉంటాడు, నా చేయి పట్టుకుని ఉంటాడు. ఒక్కసారి చేయి పట్టుకున్నా అంటే మళ్ళీ నన్ను వదలడు అనుకుని లేచినంటే పరిచర్య చేయడం మొదలుపెట్టిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. శుక్రవారం వచ్చిందంటే సాక్ష్యానికి. శుక్రవారం సాక్ష్యాలు ఇస్తారంట. ఈ సాక్ష్యం చెప్పడానికి పండగలా ఉంటుంది. నీ తర్వాత నేను, నా తర్వాత నువ్వు, గమ్మున అవకొట్టలేదు సాక్ష్యం చెప్తుంది కదా ఒక ఆవిడ. ఈవిడ గమ్మున అవకొట్టలేదు, నేను ఇంకో సాక్ష్యం చెప్దాం అన్నవాడు ఇంకోటి రెడీగా ఉంటుంది. ఈవిడ ఎప్పుడైతే అప్పుడు రెడీగా లైన్ ఎత్తారు సాక్ష్యాలకి. మొత్తం 4-5 గంట పడుతుందంట సాక్ష్యాలకి. ఈ లోపు ఆ మనుషులకి ఏమైపోతుంది? గంటలోను నడుస్తులు పడుతుంది, గోడకి వెళ్ళిపోవాలి, కాళ్ళు లాగేస్తే సాపుకోవాలి. అలాగ అయిపోతాను. పాస్టర్ గారు వచ్చినప్పుడు నిద్ర అవుతారు. ఈ సాక్ష్యాలు ప్రతి వారం సాక్ష్యాలే. జీవితాలు ఎలాగున్నాయి? అందునే మన సంఘంలో సాక్ష్యాలు నేనే మ్యాక్సిమం అడిగేసి నేనే చెప్పేస్తూ ఉంటాను. ఈ మాటలు మీరు తప్పుగా అనుకోకండి, బాధపడొద్దు. ఇందులో ఉన్న సారాంశాన్ని తెలుసుకుందాం మనం. ఎందుకంటే ఈ సాక్ష్యాల కోసమే ఈ విషయాన్ని చెప్తున్నాను. ఉపచారం అనేది, పరిచర్య అనేది, సేవ అనేది కృతజ్ఞత భావము. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉపచారం అనేది, పరిచర్య అనేది, సేవ అనేది కృతజ్ఞత భావము. ఒక్కసారి మేలు చేసిన దేవుణ్ణి కృతజ్ఞతతో నీ జీవితకాలం ఆయనతో కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. అది సాక్ష్యం. అది సాక్ష్యం. ఈ పేతురు గారు అత్త ఏం చేసింది? ఆమె జ్వరం పోయింది. జ్వరంతో ఉన్న బాధ పోయింది ఆవిడికి. ఆ బాధలో ఉన్న వేదన పోయింది. ఎందుకంటే జ్వరంతో పాటు వచ్చింది ఏంటి? ఫస్ట్ ఆవిడికి బాధ వస్తుంది, ఏమైపోతానని. ఆ బాధలో వచ్చింది వేదన, అంటే వేదన చెందుతుంది. ఈ 3 ఎప్పుడైతే పోనీయో ఆమె దేవుని విడిచిపెట్టకూడదు అనుకుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్నదైనా పెద్దదైనా నీ జీవితంలో ఒక్కసారి మేలు జరిగిందంటే, నీ జీవితంలో దేవుడు ఈ మేలు చేశాడని నీకు నమ్మకం కలిగితే, ఇది దేవుని వలనే సాధ్యమైందని నువ్వు నమ్మితే, ఇది యేసుక్రీస్తే నన్ను స్వస్థపరిచాడని, యేసుక్రీస్తే నన్ను విడుదల చేశాడని, యేసుక్రీస్తే నా భార్య భర్తల మధ్య ఐక్యతను కలిపాడని, యేసుక్రీస్తే నా కుమారుడికి మంచి భవిష్యత్తు ఇచ్చాడని, యేసుక్రీస్తే నా కుమార్తెకు మంచి భవిష్యత్తు ఇచ్చాడని, యేసుక్రీస్తే నా కుటుంబంలో ఏదో ఒక మేలు చేస్తూ నన్ను ఈరోజు ఈ సంతోషాన్ని నింపాడని నీకొక్కసారి జ్ఞాపకం వస్తే, ఒక్కసారి నువ్వు గుర్తిస్తే, ఒక్కసారి విశ్వసిస్తే, మళ్ళీ ఎనదిరగకుండా నిలబడితే సాక్ష్యము, ఉపచారము, పరిచర్య, అదే సేవాభావము, దాన్నే కృతజ్ఞతగా నీ జీవితకాలం దేవునితో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది సాక్ష్యం. సాక్ష్యం అనేది ఒకసారే ఉండాలి. అది మళ్ళీ మళ్ళీ పెంపొందింపుతూ ఆ సాక్ష్యంలో ఉన్న భావాన్ని చెప్తూ 10 మందిని రక్షించగలగాలి. అది సాక్ష్యం. ఈ జ్వరం పోయినా ఈమె చరిత్రలో నిలిచిపోయిందంటే కారణం ఏంటి? దేవునికి ఎంత పరిచర్య చేస్తుంటుందండి ఆవిడ, దేవుని విషయంలో ఎంత నమ్మకంగా ఉండుంటుందండి. ఒక్కసారి మేలు పొందితే మళ్ళీ వెనుదిరగకుండా యేసుప్రభు పాదాల దగ్గరే నేను ఏమి చేయాలి అని నిర్ణయించుకుందంట. ఆమె జ్వరం పోవగానే, వ్యాధి పోవగానే, బాధ పోవగానే నేనేమి చెయ్యాలి, నేను మారు మనసు పొందగానే నేనేం చెయ్యాలి అనుకుని నిర్ణయించుకున్న ఆనాడు 2010 జనవరి 13 రాత్రి 8:30కి 9ంటికి జరిగిన ఆ యొక్క మార్పు, నేను ఏం చేయాలనుకునేది కానీ దేవుని దగ్గర ఏదైనా చేస్తూనే వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అది సాక్ష్యం.
దానికి అందుకు నేను సంవత్సరం గుడికి పెట్టుకుంటాను. లడ్డుండ పంచిపెట్టడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడి నేను ఈ రోజుని రొగ్గిచ్చే స్టేజ్కి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవునితో సాక్ష్యం ఎలా ఉండాలి? దేవునితో సాక్ష్యం ఎలా ఉండాలంట? నీ కృతజ్ఞత భావన పుట్టదో, సాక్ష్యం చెప్తో మైకి పెట్టుకుని ఉపయోగం ఏంటి? నీకు ఏముండదో కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఏంటో తెలిసింది, ఏం చెయ్యాలి అని అర్థం. ఏం చెయ్యాలి నాకు చేసిన వారికి నేను తిరిగి ఏం చెయ్యాలి? మనకు తెలిసి ఏం చేయాలో. ఎవరన్నా ఒక డబ్బాతోనూ, ఎవరన్నా ఒక టిఫిన్ బాక్స్తోనూ, ఒక స్వీటో, ఒక అరిసో, ఒక బూరో, గారో, ఒక సేమియో ఇచ్చారనుకోండి, మనకు తెలుసు. ఒక వారం రోజులు సరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బా రాదు. ఏం డబ్బా రాలేదని ఇంటికి వెళ్ళామనుకోండి, ఏమీ లేవు ఎదుటిచ్చి పంపిద్దామని. ఏంటంట డబ్బాలో ఏదో ఎట్టాలలో అది తెలుసు. మనకి ఏం తెలుసు? ఆ డబ్బాలో ఏదోటి ఎట్టి ఇవ్వాలి. ఓ లడ్డో, ఒక జాంగిరో ఇవ్వాలి. మనకేం తెలుసు? అది మనకు అది కృతజ్ఞత. వాళ్ళు ఏదైనా ఇట్టారంటే తిరిగి ఇట్టారు, అది కృతజ్ఞత అనే భావంతో జీవిస్తున్నాం మనం. అవునా కదా అది కృతజ్ఞత. అది నేను ఏమంటాను తెలుసు, గర్వం అంటాను నేను. ఆడేనండి ఇట్టిది, మేము ఎట్లేమేంటి, అదేది ఇచ్చాడు, వేరే నువ్వు బలి ఇచ్చావరా, బలి ఇచ్చావక్క, బలి ఇచ్చిందా అత్త ఏదొన్నా పంపిస్తుంది. నిజంగా నీకు నిండు వందనాలు అత్త, నిండు వందనాలు అక్క. నువ్వు ఏదొండి నేను తిట్టాలనుకుంటావు కదా, నీ మనసుకు వందనాగా ఈ బాబు దేవుడు ఎటువంటి అది కృతజ్ఞత. అంతేగా నువ్వు పెట్టావు కదా, ఉండు నీ సేమియాలను జీడిపప్పు 2 వేసి ఇస్తాను, నువ్వు 1 వేసావు కదా, 2 వేసి ఇస్తాను, నేను గొప్ప నువ్వు గొప్ప తెలిపోతుంది. గర్వం, తిరిగి ఇవ్వడం గర్వం. కృతజ్ఞతకి భావం తెలియక మనం ఎలా జీవిస్తున్నాం? గర్వంతో జీవిస్తున్నాం. అందుకని మనకి ఎంత ఆశీర్వాదం ఉందండి. ఇంటి నిండా ఏంటి గుద్దులు బూతులు అవమానాలు నిందలు. ఇంటి నిండా మనకి ఏముంటాయండి? అరుపులు, నిద్ర ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కృతజ్ఞత భావాన్ని మనం ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? లోకం ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? అది చెప్పాలి గట్టిగా. ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? గర్వంలో తీసుకెళ్ళిపోయింది. పిల్లి చెప్తే వెళ్ళరు, ఒక పేరెంట్ అని చెప్తే వెళ్ళరు. ఉత్తి చేతులతో ఏం వెళ్తాం? మమ్మల్ని లేను అనుకుంటారు వాళ్ళు. మేము ఉత్తి చేతులతో వెళ్ళామనుకోండి, వాళ్ళందరూ ఎదురుకుండా మేము ఒక్కలమే అన్నం తినేసామనుకోండి, కూడుకు ఆశించి వచ్చాను అనుకుంటారు. కూడుకు ఆశించి వచ్చాను, ఆడు కూడా ఆడుతుంటాడు, 100 రూపాయలు పడేసి వచ్చేస్తాను, అడిగి 200 పడేసి. ఇదే మాట కానీ పైకి చెప్పరంతే. లోనున్న భావం అది. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. లోనున్న భావం అది, తగ్గించుకోలేని స్వభావం. అన్నం తినిరాడు సిగ్గు. అన్నం తినేసి నిండైన మనసుతో చక్కటి భోజనాలు వండించారు, దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆశీర్వదించిన గాక అని చెప్పలేము మనము. ఎందుకనంటే ఆడు ఫుడ్ తిన్నానని 10 మందికి చెప్పుకుంటాడేమో, తింటాకు వచ్చారు అనుకుంటారేమో. అలా అనుకున్నా లేకపోతే నువ్వు అనుకుంటావు. నీ మనసు ఎలాగుంది? గర్వంతో ఉంది. 100 రూపాయలు కానుకైతే 150 రూపాయలు ఇవ్వాలి నువ్వు. ఎందుకంటే నీ మీద నేను ఎక్కువ అని చెప్పి మళ్ళీ ఆడ అవసరం వచ్చినప్పుడు 200 నీకు కట్నం పంపించాలి. ఎందుకు? నీకంటే గొప్ప నేనే. అలా పెంచుకుంటూ 3000 వరకు 5000 వరకు వచ్చారు. తర్వాత ఏమైపోతారో తెలియదు. దేవుని స్తోత్రం అని చెప్పండి. ఎంత ఎటువంటి వాళ్ళు పిలిచినా సరే నేను తినగలిగి తెలియ భోంచేసేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అని చర్చేస్తాను. అప్పుడు పెళ్ళికొడుకు మన పరిచయం అనుకోండి, పెళ్ళికొడుకు పక్క నుంచి దేవుడిని దీవించిన కాక అని అంటాం కదా. అదే పెళ్ళికొడుకు నన్ను ఎన్నోసార్లు, పెళ్ళికూతురైనా సరే, మా ఈ పాపను కూడా దీవించండి, ఈ అమ్మాయిని కూడా దీవించండి, లేకపోతే మా మిస్సెస్ని కూడా దీవించండి, ఇన్నిసార్లు చూశాను నేను. ఎందుకంటే నిండిన మనసుతో ఆశీర్వాదం వాళ్ళకి గమనింతారు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నిండిన మనసుతో ఆశీర్వదింతే వారు చక్కటి బిడ్డలు పుడతారని ఆనందంతో ఆ ఆశీర్వాదాల కోసమే పెళ్లి చేసుకుని 10 మందిని పిలిచేదని తెలుసా? మీరు హృదయపూర్వకంగా వాళ్ళని ఆశీర్వదింతే చక్కటి పొండెంటి బిడ్డలతో కనుక్కుని సంతోషంగా 100 ఏళ్ళు వాళ్ళ పంట జీవితాన్ని ఆనందంగా ఫలించాలని ఆశీర్వాద వచనాల కోసం పలికితే. కానీ ఉపచారం అనేది ఏంటో తెలుసండి? పరిచర్య అనేది ఏంటో తెలుసండి? ఒక సేవాభావం. సేవ అంటే ఇతరులకి సహాయంగా నిలబడేది. దాన్ని కృతజ్ఞత భావం, దేవునికి స్తుతులు చెల్లించడం. దేవునికి స్తోత్రం అని చెప్పండి. కృతజ్ఞత ఏం చేయాలి? వారికి ఉపకారం ఏంటి? నువ్వు ఇచ్చే అరుసుకి నువ్వు లడ్డు పంపితే ఉపకారం కాదు. నువ్వు ఇచ్చిన చేపల కూరకి మేకమాసం పంపిస్తే ఉపకారం కాదు. వారి జీవితాలు బాగుండాలంటే నీకు ఎవరైనా దాన్ని పెట్టారంటే తగిన ప్రార్థన వాళ్ళ కోసం చెప్పు. ప్రభువా, వారికి ఏదున్నా పెట్టగలుగుతున్నారు, నా దగ్గర ఉన్నది అంత లేదేమో, కానీ వారిని దీవించు, ఇంకనూ 10 కుటుంబాలకు పెట్టేలా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేయగలగలది. అది కృతజ్ఞత. దేవునికి స్తోత్రం చెప్పండి. సాక్ష్యం అనేది ఏంటి? ఒక మేలు. ఆ మేలు పొందిన మనము దేవునికి ఉపచారం చేసేవారు ఉండాలి. ఆ ఉపచారము సేవాభావం, పరిచర్య. ఆ పరిచర్య కృతజ్ఞత భావం. కృతజ్ఞత భావం దేవునికి ఏం చెల్లించాలి, దేవునికి నువ్వు ఏ విధంగా చేయాలనుకుంటున్నావు,
అని ఒక ఆలోచన చేయి. నీ ఆలోచనలో కావాలంటే నీ సేవకులతో మాట్లాడుకో. నేను ఏ విధంగా నేను దేవునికి ఉపకారం చేయగలను, దేవునికి ఏ విధంగా నేను సహాయంగా నిలబడగలుగుతాను, దేవునికి ఏ విధంగా నేను ఉపచారం చేయగలుగుతాను, దేవునికి ఏ విధంగా నేను పరిచర్య చేయగలుగుతాను, దేవునికి ఏ విధంగా నేను సేవ చేయగలుగుతాను, దేవునికి ఏ విధంగా నేను కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించాలి. ఆ కృతజ్ఞత భావం అనే ఆ పదానికి అర్థం ఏంటో నాకు తెలియపరచండి అని సేవకుల ద్వారా మీరు కనుక్కోగలిగితే నిత్యము మీరు ఆశీర్వాదం చూస్తారు. నిత్యము నీ కుటుంబంలో మంచి పంటతో, మంచి ఫలాలతోనూ, మంచి ఆశీర్వాదంతో, మంచి దీవులతో, దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈ భూమి మీద శ్రేష్టమైన పదార్థాలు అనుభవిస్తూ, శ్రేష్టమైన ఆశీర్వాదాలతోనూ, శ్రేష్టమైన ఆనందంతో, శ్రేష్టమైన జీవితాన్ని పొందుకుని నిత్యరాజ్యంలో చేరే గొప్ప మార్గాన్ని వేసే దేవుని దగ్గర తెలుసుకోండి. కృతజ్ఞత భావం కలిగి మనం జీవిద్దాం. ఉపచారం అంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దేవునికి మనం ఏం చేయగలుగుతాం? నీకు మేలు జరిగింది, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఇంకా మేలు చేసింది, ఒక్కసారి మేలు చేసిన దేవుడు నిత్యము నీకు నీ మేలు చేయాలంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉపచారం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి, పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండాలి. పరిచర్యలో నీ భాగం ఏంటో, పరిచర్యలో నీ పని ఏంటో నువ్వు తెలుసుకుని కనుక్కుని చేయగలిగితే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు మరవలేని ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి, నీ కుటుంబానికి క్షేమాధారమై రక్షణ దూతలతో దేవుడు కావల ఉంచి నిత్యము నిన్ను ఒక సాక్షిగా ఈ భూమిని నిలబెట్టి నీ ద్వారా అనేక మంది రక్షించబడలే కార్యాలు నీ ద్వారా దేవుడు చేయగలుగుతాడు. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత భావం కలిగి దేవునికి నువ్వు పరిచర్యలో నువ్వు సహకారిగా నిలబడటానికి నువ్వు ఇష్టపడతావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి ఉపచారం చేయడానికి ఇష్టపడతావో, దేవుని సంఘానికి ఉపచారం చేయడానికి ఇష్టపడతావో, ఆనాడు మొదలుకొని జీవితంలో నిన్ను నిలబెట్టే దేవుడు నీ ద్వారా అనేక మంది రక్షించబడేలాగా నీ కుటుంబాన్ని అంతకంతకు వద్దిల్లింపచేసి అనేకమైన కుటుంబాలు నీ కుటుంబం వైపు చూసి క్రీస్తు వైపు నడిచే మార్గాలు వేయగల శక్తి గల దేవుని దగ్గర ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత భావంతో జీవిస్తానన్నవారు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం. చప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. ప్రతి జీవితంలోనూ మేలు చేసిన దేవుడు, ప్రతి జీవితాన్ని నిలబెట్టిన దేవుడు, ప్రతి జీవితాన్ని కట్టే దేవుడు, ప్రతి మనసుకు ధైర్యం ఇచ్చిన దేవుడు, ప్రతి హృదయాన్ని విశ్వాసంతో నింపిన దేవుడు, ప్రతి శరీరాన్ని స్వస్థపరిచి ఈరోజు దేవుని పాదాల దగ్గర నివసించి బాప్తిస్మాలు పొందేలాగున, దేవుని యొక్క విశ్వాసంలోకి నడిపించేలాగున దేవుని ఆత్మనిచ్చిన దేవుడు. ఆయనకు కృతజ్ఞత భావంతో కలిగి మనం జీవించాలి. సంఘానికి నువ్వేం చేయగలుగుతావు? పరిచర్యకి ఏం చేయగలుగుతావు? ఉపచారానికి అని విలువగా నువ్వు ఎలా జీవించగలుగుతావు? నీ ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడాలి. దేవునికి కావాల్సింది నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? దేవునికి చేయవలసింది నువ్వేం చేయగలుగుతున్నావు? నీకు మేలు జరిగింది ఓకే, నీకు స్వస్థత కలిగింది ఓకే, నీకు దేవుడు అద్భుతం చేశాడు ఓకే, నీ ఇంట్లో అద్భుతంగా వివాహం జరిగించాడు ఓకే, నీ కుటుంబంలో అద్భుతంగా ఉద్యోగం ఇచ్చాడు ఓకే, కానీ తగిన జీవితం మైకు పట్టిన సాక్ష్యం ఇవ్వడం కాదు. ఉపచారం చేయడానికి, పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి, దేవునికి కృతజ్ఞతా భావం కలిగి జీవించడానికి నిన్ను నువ్వు దృఢపరచుకో. ఈరోజు దృఢపరచుకో. దేవుల్లో దృఢపరచుకుని దేవుల్లో ఎదగాలని, దేవునితో ఉండాలని, దేవుడే సర్వస్వం చేయగలని ఒక్క మేలుతో విడవన దేవుడు ఆ మేలే జీవితకాలం నీకు ఎప్పుడు ఒక మేలుగా ఉంటుంది. మేలుగానే, స్వస్థతగానే ఇంకెన్నడు నీ శరీరం మీద ఏ దుష్టుడు ఏ బలహీనత ఏలుబడి చేయకూడదంటే కృతజ్ఞత భావం నీలోకి రావాలి. మళ్ళీ నీకు శరీరం మీద బలహీనత రాకూడదు, హృదయం మీద నీకు బలహీనత రాకూడదు, అసమాధానం నీకు నీ ఇంట్లో ఉండకూడదు, నీ కుటుంబంలో ఏ కొదువు ఉండకూడదంటే ఒక్క మేలుతో నువ్వు నిలబడాలి. దేవుడు నీకు చేసిన మేలుతో, దేవుడు చేసి చూపించిన ఆ మార్గంలో కృతజ్ఞత భావం కలిగి నిలబడి ఉంటే నీకు నిత్యము మేలే, నిత్యము ఆశీర్వాదమే, నిత్యము నీ దీవెనే, నిత్యము నీ ఇంట్లో పంట అభివృద్ధి ఫలము పొందుతూ నేను ఆశీర్వాదకరంగా అనేక మందిని పోషించే శక్తిని దేవుడు నీకు ఇవ్వగలడు. అనేక మందిని దేవుడి సంఘాలు నడిపించగల శక్తిని, సామర్థ్యాన్ని నీకు కలిగించగలడు. కానీ నీలో కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఒక్క మేలుతోనే చాలు, ఒక్క స్వస్థత చాలు. ఒక జ్వరమే పోయింది, ఆ జ్వరంతోనే ఆ హృదయవ్యాధులు పోయి ఆమె దేవునితోనే జీవించడానికి సిద్ధపడింది. ఆమెకి ఏ కొదువు లేదు. ఈరోజు నీకు ఏ కొదువు ఉండకూడదంటే దేవునికి ఇష్టపరంగా జీవించు. కృతజ్ఞత భావంతో దేవునికి ఏం చేయగలను, దేవునికి నా వంతుగా నేను చేయాలని ఆశను కలిగించుకో, హృదయాన్ని దృఢపరచుకో. దేవుని సంఘంలో స్థిరపరచబడు. నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నెంటుండి నడిపించి నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు. మరి మాటలు దేవుడు దీవించింది.